ఇంకొకటి పెడతాను. ఓకే. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇతను శ్రీనివాస్ అనే ఒక అతను మన ధర్మ మార్గం భాస్కర్ రాజు ఛానల్లో వచ్చాడనమాట. అసలు వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూడండి. ఇది చిన్నదే ఉంటుంది, కొద్దిగా ఫార్వర్డ్ కూడా చేస్తాను నేను. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్పడం కోసమే ఇది పెట్టింది అనమాట. జస్ట్ వినండి, లేదా ఫార్వర్డ్ చేస్తాను. నమస్కారం సార్. నమస్తే అండి. నా వాయిస్ వస్తుందా సార్? బ్రహ్మాండంగా వస్తుంది. నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. వాడు అనుకుంటున్నాడేమో ఇప్పుడు వీని కాన్ఫిడెన్స్ ఎలా పెరిగిపోతుందంటే, ఒకప్పుడు వీని 1,2 వీడియోస్ నేను చూశాను. ఈ ధ్రువరాటి గురించి చెప్పారండి. ధ్రువరాటి గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఒక్క చిన్న ప్రశ్న సార్. ఈ ధ్రువరాటి అని తెలుగు అని వాడి ఛానల్ వచ్చింది కదా సార్. నేను హిందీలో వాడి ఆల్రెడీ 1-2 వీడియోస్ నేను చూశాను. అప్పుడే నాకు అర్థమైపోయింది సార్ కి వీడు ఒక దేశద్రోహి, నో డౌట్. చూడండి, మన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ తెలుగులో ఒకటి ధ్రువరాటి ఛానల్ వచ్చింది కదా, దాన్ని అన్ని చూసి ఈ ధ్రువరాటి అనేవాడు ఒక దేశద్రోహి అని కన్ఫర్మ్ చేసి ఇలా చెప్తున్నాడు. అసలు వీళ్ళ యొక్క భావజాలం ఏంటంటే, కాసేపు కటాస్ అనేది ఇది స్పీడ్ పెట్టడం కుదరట్లేదు. అర్థమైపోయింది సార్. అక్కడే అర్థమైపోయింది. అన్నం తినే ఏ ఒక మనిషి అయినా వాడి వీడియోలు చూసిన తర్వాత దేశద్రోహి, దేశానికి ద్రోహం తలపెడుతున్నాడు తప్ప వీడు దేశానికి పనికి వచ్చే పని ఏది చేయడం లేదు. ఇప్పుడు వీని కాన్ఫిడెన్స్ ఎలా పెరిగిపోతుందంటే, ఒకప్పుడు వీని 10,000 ఇలా సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళు ఇవాళ డేట్ లో పట్ల ఒక 20 మిలియన్స్ దాకా వెళ్ళాలంటే వాడు అనుకుంటున్నాడేమో నాకు చాలా పేరు ఉన్నది, నాకు చాలా నన్ను ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నీ పాపము పండించేది ఏది ఉంటుందో అది దాని మోతాదు రోజుకు ఎక్కువైతుంది సార్. నేను ఒకటి బిలీవ్ చేస్తాను సార్, ఎలాగైతే వీడి ఛానల్ తెలుగులో వచ్చిందో, ఇప్పుడు మాట్లాడుతున్న మేము ఈ మాట కానీ మీ వీడియో కానీ వాడు एक दो वीडियो मैंने तेरे देखे हैं जिसमें ఏం చెప్తున్నారంటే, మేము తెలుగులో చెప్తున్నాం కనుక రీచ్ అవ్వట్లేదు, ధ్రువరాటికి రీచ్ అవ్వట్లేదంట. అందుకని నేను ధ్రువరాటికి మెసేజ్ ఇస్తానండి ఇవ్వనా అన్నాడమాట. ఇప్పుడు ఇతను టపోరి హిందీలో మాట్లాడితే ధ్రువరాటికి రీచ్ అయిపోద్దా? రీచ్ అయిపోతే వినండి అసలు ఆ హిందీ వినండి, టపోరి హిందీ ఒకసారి వినండి. ఒకసారి एक बार देखने के बाद मुझे ये मालूम पड़ गया कि तू एक देशद्रोही है, देश के खिलाफ बात करने वाला एक पशु है, मैं ये समझता हूँ. और जानवर తెలీదా వాడు? పశువు ఒకటే తెలుసు క్లియర్లీ ముझे. టపోరి హిందీలో ఇంకా టపోరి హిందీ అప్పట్లో చూడండి, మీకు గుర్తుందా? तरफ से ఏపీ సీఎం పెట్టండి తర్వాత చెప్తాను నేను. వీటి వార్నింగ్ ఒకసారి వినండి. तुमको एक मैसेज देना चाहता हूँ कि अगर तू ये समझ रहा है कि तेरा जो ये पाप है ऐसे चलता जाएगा और कोई इसके ऊपर एक्शन कोई लेने वाला नहीं है. ట్రూ ట్రాన్స్లేషన్ అలా పోతూ ఉంటుంది ట్రూ ట్రాన్స్లేషన్ చల్తా रहेगा. వాడు ఏంటంటే తెలుగులో రాసుకొని హిందీ చేసి ఉంటాడు. అసలు వీటి వినండి, వీటి వార్నింగ్ అంటే నవ్వు వచ్చింది, కానీ వీటి వార్నింగ్ లో ట్విస్ట్ ఉంటుంది అనమాట. వినండి. అంటే నేను ఎందుకు ప్రేర్ చేస్తున్నామంటే, చాలా మంది ఒరిజినల్ కంటెంట్ కాదు, మీది ఒరిజినల్ కంటెంట్ కాదంటారు. ఒరిజినల్ కంటెంట్ ఇదే. ఒరిజినల్ కంటెంట్ ఏంటంటే, ఎక్కడన్నా సరే ప్రపంచంలో ఏదన్నా ఇప్పుడు అన్నమయ్య కీర్తన పాడాలనుకోండి, మనం అన్నమయ్య కీర్తన మీరు ఇప్పుడు అన్నమయ్య కీర్తనని వేరే ట్యూన్ లో పాడితే అది కూడా ఒరిజినల్ కంటెంట్ కింద క్రియేట్ అవుతుంది, ఎనీథింగ్. సో ఈ ధర్మరక్షక ఛానల్లో ఉన్న ఈ పిచ్చి వార్నింగ్స్, మనకి చూసారండి, మనకి కొన్ని భాషా సినిమా అని ఆలీ చేస్తారు కదా ఒక సినిమాలో, ఆలీ చూడు అని ఉంటుంది కదా. సేమ్ వీళ్ళందరూ కూడా ఒక భాషలాగా, లేకపోతే వీళ్ళందరూ మన ఒక మాఫియా డన్ లాగా ఫీల్ అయిపోతుంటారు అనమాట ఈ ధర్మ మార్గం ఛానల్లోని. సో వీడొచ్చి హిందీలో ధ్రువరాటికి ఇస్తున్నాడు. ధ్రువరాటికి వార్నింగ్ ఎలా ఇస్తున్నాడు చూసారా, పాపం పెరిగిపోతుంది అంటున్నాడు. ధ్రువరాటి ఈ ఛానల్ ఇవన్నీ చేయడం ద్వారా పాపాన్ని మూట కట్టుకుంటున్నాడంట. ప్రస్తుతానికేమో ధ్రువరాటి ఆల్రెడీ దేశద్రోహి స్థాయికి జాయిన్ అయ్యాడు. ఈ పాపం మూట కొట్టుకున్న వాడికి వార్నింగ్ అనండి ఒకసారి. हम जैसे लोग
तेरे वीडियोस देख रहे हैं और तेरे ऊपर कॉन्सेंट्रेट कर रहे हैं, और तू जिस दिन हमारे सामने आएगा ना, हराम को तुझे जिंदा गाड़ देंगे हम लोग, जिंदा गाड़ అంతవరకు देंगे। వదిలేయండి. ఇటు చూడండి వెనకాల ఈ పాపం ధర్మాన్ని వాడికి భయం ఏంటంటే ఏదో మర్డర్ ఏంటది ఎవడో చంపేస్తాను బెదిరించాడు కదా, స్ట్రైక్ పడుతుందేమో అడగాల. అదే 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 కదా, అదే అదే అన్నమాట. డాక్టర్ చూడండి లెక్కలు రాని డాక్టరే కాదు, అంతవరకు వద్దులేండి అంటున్నాడు. యాజ్ ఇఫ్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసేసినట్టు. వీడిని యాక్సిడెంట్ చేసి చంపుదామా మర్డర్ చేసి చంపుదామా అంటే మర్డర్ అది అంతవరకు వద్దులేండి, మనకు తెలిసిన వాళ్ళ చేత యాక్సిడెంట్ చేద్దాం అన్నట్టుగా అంతవరకు వద్దులేండి అంట. మరి ఎంతవరకు కావాలి వినండి ఒకసారి. అవన్నీ చేయలేదు. ఇది సార్. సిద్ధాంత పరంగా కౌంటర్ చేస్తాను. చేస్తే సరిపోతుంది. సిద్ధాంతపరంగా కౌంటర్ చేస్తే సరిపోతుంది అన్నవాడు. చూడండి సిద్ధాంతం అన్నాడు కదా, తర్వాత ఈ సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో ఎదుర్కోవాలి తప్ప ఒక వ్యక్తిని ఆల్రెడీ దేశద్రోహి అని చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి సిద్ధాంతపరంగా అంటే దేశద్రోహి అని చెప్పలేము అనుకోలేండి, ఎందుకంటే దేశద్రోహం ఏమీ చేయలేదు, మన మిలిటరీ రహస్యాలు ఎవరికి అమ్మలేదు, అదేం చేయలేదు. సిద్ధాంతపరంగా అతను చెప్పిన తప్పు. మోడీని డిక్టేటర్ అన్నాడు కనుక డిక్టేటర్షిప్ అయితే మొత్తం దేశంలో ఉండేది కాదు కదా, దేశం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉంది అని ఏదో సిద్ధాంతపరంగా చెప్పాలి. ధ్రువరెడ్డి కూడా చెప్పింది ఏంటి, మనం ఆల్రెడీ డిక్టేటర్షిప్ లో ఉన్నాం చెప్పలేదు, ఆల్రెడీ ప్రజాస్వామ్యం నుంచి డిక్టేటర్షిప్ లోకి స్లైడ్ అవుతుంది కంట్రీ అని చెప్పాడు, అంతే కదా. అవును. వీఆర్ స్లైడింగ్ ఇన్ టు దట్ జోనర్ ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం మనం. దానికి ఇవి కారణాలను చూపించాడు అంతే. ప్లస్ అది కూడా చూడండి, జిందా కాట్లేగా అన్నాడు కదా, వినండి ఒకసారి. చేస్తాను సార్ నేను చేస్తాను. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా సార్, ఈ ఎక్కువ ఏమవుతుంది, మా ప్రాణాలు పోతాయండి. ప్రాణాలు పోయే మీకు ప్రాణాలు కూడా పోవు రే దూరాటి, మీకు ప్రాణాలు కూడా పోవు. అయ్యో తెలుగులో చెప్తానండి, వాడికి అర్థం కాదండి. ధ్రువరెడ్డి లెక్క కూడా అదేనండి. హిందీ మర్చిపోయాడు పాపం, టపోరి హిందీ మర్చిపోయాడండి. ఇప్పుడు ఏంటంటే చంపేస్తానన్న మెసేజ్ పాస్ చేశాడు హిందీలో, ఓకే, కానీ తెలుగులో ఏం చెప్తున్నాడు, బాంబ్ లాగా ఏదో అన్నాడుగా. అవును. ఆ బాంబు లాగా ఇప్పుడు అన్నాడు, సుజాత మే తెర చుట్టూ ఫిరిజాత, అది నా తల రాత అది చెప్తాడు ఇప్పుడు. ఏ పడా తుమారి తొడ మే అచ్చా లుచ్చా చెప్తాడు కదా. ఏమంటాడంట, చంపను అలాగని చెప్పేసి బతకలేను, ఆ మధ్య స్టేట్ లో వదిలేస్తాడంట. ఈ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలుగులో చెప్పాడు. ఇప్పుడు ఎలాగా మన ధ్రువరెడ్డికి పాస్ చేయాలి, ఇది మనం ఆలోచించాలి. అదొక వరము. మీకు ప్రాణాల కోసం మీరు భిక్ష మెచ్చుకుంటారు, మాకు ప్రాణం తీసేయాలని మీరు భిక్ష మెచ్చుకుంటారు. అదండి, వీడు ఎలా ప్లాన్ చేశారంటే, ఒక సినిమాలో చూసారా, అమ్మాయి ఎవరో పేరు మర్చిపోయాను, మన ఊర్మిళ ఎవరో అనుకుంటా, లేకపోతే మన జైల్లో పెడతా సైఫ్ అలీ ఖాన్ లాస్ట్ లో పెట్టాడు. సైఫ్ అలీ ఖాన్ అక్కడ కట్టేసేసి ఎలకలో చుంచులు వదిలేస్తుంది కదా మీదికి. అది కూడా లేదండి, వీడు రీసెంట్ గా ఈ ఎవడైతే మన టపోరి హిందీ ఉన్నాడో వాడు ఇంకో టపోరి హిందీ సినిమా చూశాడు. సినిమా పేరు శైతాన్ అనుకుంటా. అజయ్ దేవగన్ది ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా, మాధవన్. అందులో మాధవన్ అట్లాగే చేస్తాడు చివరికి. కుమారి 21F సినిమా చూసారా, అందులో క్లైమాక్స్ లో వాళ్ళు పెట్టేస్తారు కదా, ముగ్గురు రేపిస్టులని వాడు పెట్టేసి ఉంచేస్తాడు కదా. సో మన టపోరి నెట్ఫ్లిక్స్ చూసి హిందీ నేర్చుకున్న టపోరి హిందీ గాడు వీడు సినిమా చూసాడు రీసెంట్ గా, నాకు తెలిసి. చూసి పాపం అదే ఫ్యాంటసీ ప్లేఅవుట్ చేస్తున్నాడు ధ్రువరాటి మీద. అవును, ఈ చేతబడి చేస్తాడు ఎవరో క్షుద్ర విద్యలో ఎవడో ఉంటాడు. అవును, వశీకరణ ఏదో చేస్తాడు కదా మాధవన్. మాధవన్ రైట్ చేస్తే వాడిని చివరికి అట్లాగే చేస్తాడు వాడు. మీరు అదే ఏకసీన తీలో అట్లాగైతే ఎలకలది పెట్టేస్తుందో అట్లాగే సేమ్ అదే. రైట్ ఇప్పుడు ధ్రువరాటికి ఈ మెసేజ్ పాస్ చేయాలి మనం. ఇప్పుడు ఇంతకీ ధ్రువరాటి గారిని అట్లా చేయాలని చెప్పని వీడు అనుకుంటున్నాడు. పాపం హిందీలో చెప్పలేకపోతున్నాడు. నా బాధ అది. పాపం వీడికి మంచి ఫ్యాంటసీ ఉంది, ప్లేఅవుట్ చేయలేకపోతున్నాడు. అంటే ఈ ఛానల్ అన్ని కూడానండి, ఈ హిందుత్వ ఛానల్స్ అన్ని ఏంటంటే ఒక ఎగ్జిట్ టైప్ అనమాట. ఈ జనాల్లో ఉన్న ఉక్రోషము, జనాల్లో ఉన్న ఈ ఆవేదనని వెళ్ళగక్కుకోవడానికి ఈ ధర్మ మార్గం భాస్కర్ ఛానల్ అనేది ఒక వెన్యూ మాట, ఒక వేదిక. అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా, సార్ నేను చంపేస్తాను సార్ అంటే, వద్దురా చంపకరా, సార్ చంపేస్తాను వద్దురా, మనం ఏం చేస్తున్నాం అంటే సైద్ధాంతిక పోరాటం చేస్తున్న, ఎవరిని చంపద్దు మీరు అని అన్నారు కదా, స్ట్రైక్ పడుతుందని అన్నారు కదా. ఆ భయం ఒకటిను. ఇంకో భయం ఏంటంటే, వీళ్ళని మాట్లాడించిన తర్వాత వీళ్ళని రెండోసారి తీసుకోకూడదు, ఇలాగ ఎవరిని మాట్లాడాలని, సారీ సార్ మిమ్మల్ని తీసుకోని చెప్పేసి, చాలా డిగ్నిటీ. వీళ్ళు ఎలాంటి వాళ్ళ చేత అందరి చేత బూతులు తిట్టించేసేసి, ఇంకొకటి ఉన్నాడు అండి, వాడు ఏం చేస్తాడంటే, వాడి ఛానల్లో అన్ని పచ్చి బూతులు అన్ని తిట్టించిన తర్వాత లైవ్ ఎండ్లోని, అంటే ఇది నాన్ వెజిటేరియన్ ఛానల్ కాదండి, ఇది వెజిటేరియన్ ఛానల్ అని చెప్పి వాడి ఛానల్లో బూతులన్నీ కట్ చేసి అప్లోడ్ చేసుకుంటాడు. అంటే వీళ్ళు అలాంటి టైప్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత ఏమంటారు దాన్ని, డిస్హానెస్ట్ పీపుల్ అంటే, నేను బూతులు మాట్లాడండి అంటాడు. వాడి ఛానల్లో బూతులు మాట్లాడేసిన తర్వాత లైవ్లో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆన్ ఎయిర్ ఆ వీడియోని
మళ్ళీ ప్రైవేట్‌లో పెట్టి ఆ బూతులన్నీ తీసేసి మళ్ళీ రిలీజ్ చేస్తాడాడు. సో, వీళ్ళందరూ ఏంటంటే జనాలకి ధృవరాటికి వార్నింగ్ ఇవ్వడం కోసం వీడిని అంతసేపు మాట్లాడించి, అబ్బబ్బే! మీరన్ను చంపకండి, తప్పండి, అలా చేయకూడదండి, మనం సైద్ధాంతికంగా పోరాడదామండి అని ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు చూసారా భాస్కర్ రాజు? వినండి, ఇది అయిపోద్ది. మీరు దట్స్ ఇట్. అటువంటి జీవితము మీకు వస్తుంది. ఎందుకంటే మీరు నాశనం అవ్వడమే కాకుండా లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని, లేదా ఒక గలత రాష్ట్రాల పట్ల మీరు నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పాపం ఊరికే పోదు. నీకు ఉద్యోగం దమ్ముంటే ఎప్పుడైనా ముంబైలో నా కంటికి కనిపించుడు నీకు ఆన్ ద స్పాట్ లో వేసి పడేస్తాను. అదే కాదండి, అవుతాడా దావుద్ ఇబ్రహీం ఏమన్నాను? అది కాదండి, వీడంట ఈడెక్కడ ఉంటాడు, బాంబేలో ఏదో ఉచ్చపోయిస్తా అంటాడు కదా మహేష్ బాబు లాగా. మహేష్ బాబు అన్నాడు. అది చూడండి, వీడు ఉండేది ఇక్కడ ఆంధ్ర స్టేట్ లో అక్కడ ఉండి ఉంటాడు అనుకుంటున్నా. ఓకే, లేదా బాంబేలో ఉంటాడో తెలియదు. ఓకే, బాంబేలో ఉన్న తెలుగుడు అనుకుందాం. ఆ హిందీలతో ఎలా బతికేస్తున్నాడండి బాంబేలో, నాకు అర్థం కావట్లేదు. వీడు ఎక్కడే వీడేమంటాడు, అరే బాంబేలో నువ్వు నాకు కనిపించరా అంటున్నాడు. ఇప్పుడు ధృవరాటి ఉండేది కాబట్టి బాంబేలో. బాంబేలో అలా కదండి. ఈడు నిజంగా అయితే ఈడు ఏం చేయాలంటే జర్మనీకి ఒక ఫ్లైట్ ఇక్కడ కొనుక్కోలేడు. ఎగ్జాక్ట్లీ, అదే జర్మనీ ఎక్కడ ఉన్నాడు, జర్మనీలో కనుక్కొని ధృవరాటి ఎక్కడ తిరుగుతాడో నువ్వు వెళ్ళి ధృవరాటిని వేసి వచ్చేయాలంతే. వేసి ఛానల్ వచ్చి కూర్చోవాలి. మీకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అండి అప్పట్లో అన్నాడు రక్త చరిత్ర సినిమా అప్పుడు, అదేంటి చంపేవాళ్ళు బెదిరించిన చంపేస్తారని చెప్పని. అవునంతే, ఇది సామెత చెప్తారు కదా, అరిచే కుక్కలు కరవు, కరిచే కుక్కలు అరవు అని చెప్పని. ఇవన్నీ అరిచే కుక్కలేనండి, ఇవన్నీ అరిచే కుక్కలే. ఇవి సరిగ్గా అరవలేకపోతున్నాయి కూడా పాప, హిందీలో అర్థం అనుకుంటున్నా కానీ పాప హిందీ తెలీదు. యా రైట్. ఇది వీడు ఒకటండి, వీడు ఏం చేస్తున్నాడంటే మన మెసేజ్లు హిందీ, మనం అంటే ఈ బెదిరించడం ఎలా ఉండాలంటే చంపడం. వీడు చూడండి, వీడేంటంటే వీడు ధృవరాటిని చంపడం ఒక్కటే వీడి జీవిత ధ్యేయం అనేది చెప్తా చూడండి. నేను అందుకోసం బతుకున్నాను, అరే జిస్ దిన్ నువ్వు మేరా సామ్నే ఆయేగానా చాలా తుజే ఖాట్ దేంగే అని చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వీళ్ళందరికీ గాడ్సే కదా ఇన్స్పిరేషన్. గాడ్సే పబ్లిక్ గా బెదిరించలేదు కదా గాంధీని చంపేస్తానని చెప్పని, చంపేశాడు కదా వెళ్ళి చంపేశాడండి. ఇప్పుడు అంటే గాడ్సే ఉన్న కమిట్మెంట్ కూడా లేదు ఆఖరికి. లేదు, అది కూడా కాకుండా ఏంటి, భావజాలాన్ని ఎదుర్కొండే ఇది లేకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క ఒకానొక భావజాలం ఏంటంటే ఇలాంటి వాళ్ళని తయారు చేయడము, ఇలాంటి ఆవేశం ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే నూరు పోయడము. మన హిందూ ధర్మానికి ఉన్న శత్రువులు ఎవరు అంటే ఈడు 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 వీళ్ళైతే వాళ్ళని వేసేసాయి. మెయిన్ అంతే కదా, వీళ్ళందరినీ దబోల్కర్ లేకపోతే మన గౌరీ శంకర్ వీళ్ళందరినీ ఎలా వేస్తారు అనుకున్నారు మీరు? ఇలా వేసేసారు అందరినీ. అవును, ఇలా వీళ్ళ వాళ్ళదే కదా సనాతన కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే జనాలకి తెలియంది, జనాలకి ఒక జస్ట్ విషయం చెప్పాలనుకున్నా. నేను మన శరత్ గారు ఒక చాలా మంచి పేరు పెట్టారండి వీడికి, ఇది ఒక్కసారి మనవి చేస్తాను. వీడి పేరు ఏంటంటే వీడి పేరు కిల్బిల్ పాండే. కిల్బిల్ పాండే, ఈ పేరు కిల్బిల్ పాండే అని పెట్టారు. ఇదేమో మన ఇక్కడ పేరు మార్చాలి. ఏమని చెప్పారు, ఆవేశం అంటే అన్నారు కదా, ఆవేశం అంటే. ఓకే ఓకే, యాక్చువల్ కిల్బిల్ పాండే ఒకటి లింక్ పెట్టానండి కింద quint.com లో, ఒకసారి ఓపెన్ చేయండి అది చూడండి. అంటే ఇక్కడ ఇది చూడండి, ఈ అరిచే కుక్కలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు రియల్ గా ఈ టపోరీ ఎవడైతే ఉన్నాడో, టపోరీ వేస్ట్ ఫెల్ ఎవడైతే బెదిరించాడో టపోరీ హిందీలో, పాపం ధృవరాటికి కూడా అర్థం కాని హిందీ అది. ఇడైతే హమ్ బాంబ్ లగా దేంగే సుజాత మే మర్ జాతా, ధృవరాటి టీమ్ తెరా చుట్టూ మే ఫిర్ జాతా, అది నా తలరాత, ముంబై మే నాకు కనబడి చూడు, మూడు ఏదో చెప్పాడండి. ఇప్పుడు ధృవరాటి టీం చాలా సీరియస్ గా వర్క్ చేయాలి హిందీని డీకోడ్ చేయడానికి. ఫస్ట్ అదే కదా, ముందు దీని మీద వీడియో చేయాలి. చూసారా హిందీ ఎలా బర్బాద్ అయిపోతుంది, దేశం బర్బాద్ అయిపోతుంది వీడియో హిందీ చూసా అలా బర్బాద్ అయిపోతుంది. నేను ఇందాక చెప్తా అనుకున్నానండి, అప్పట్లో యూనో యునైటెడ్ ఏపీకి లాస్ట్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన చేశాడు కదా. ఆయన యాక్చువల్ గా నిజాం ఏంటి హెచ్పిఎస్ లో చదువుకున్నాడు, నిజాం కాలేజ్ అనుకుంటా కూడా, ఐ థింక్ ఆలమ్నస్. కానీ కిరణ్ కుమార్ రెడ్డిది ఒక వీడియో ఉంటుంది, అప్పట్లో రూపాయికి బియ్యం ఇచ్చేవాళ్ళు కదా రేషన్, అది ఓల్డ్ సిటీలో స్పీచ్ ఇస్తాడు ఉర్దూలో, ఓల్డ్ సిటీ డాక్ని ఉర్దూలో. అధ్వాన్నంగా ఉంటుంది. ఏక్ రూపాయిగా చావలా దేంగే అని చెప్పని ఏదో ఉంటుందో కామెడీగా ఉంటుంది. అదే ఏంటి ఇతను హైదరాబాద్ అని అనిపిస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పని. ఇది అంతకన్నా ఘోరంగా ఉంది ఇతను ఈ టపోరీ బెదిరింపు ఏదైతే ఉందో హిందీలో, హమ్ బమ్ లాగా దేంగే ఏదో అన్నాడు కదా. ఇంతకీ యాక్చువల్ గా అండి నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అరిచే కుక్కలు ఏవైతే ఉన్నాయో
వీళ్ళ చేతికి తలవారిస్తే వీళ్ళు నిజంగా పోయి ఎవరిని పొడవలేరండి. అంటే వీళ్ళకి అంత సీన్ లేదు. అంటే అంటే సీన్ లేదంటే అదే పెద్ద గొప్ప విషయం అన్నట్లే. కానీ వీళ్ళకి ఆ క్యాపబిలిటీ కూడా లేదు. వీళ్ళు ఊరికి బెదిరిస్తారు అంతే. యూసీ అంటే బెదిరించడం ఫ్రీ కాబట్టి. ఇప్పుడు ఈ బెదిరించడం వల్ల అతని మీద కేసు పడుతుందని భయం ఉందనుకోండి, అది కూడా చేయడు. వీడు పోస్ట్ ఇప్పుడు నేను చంపేస్తానని చెప్పి మన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడండి వీడు. పెడితే పెట్టరు. ట్రేస్ బ్యాక్ ఇలాగే పెట్టి అనానిమస్ గా ఉన్నప్పుడు వాగేయడం ఏదో టప్పురింది ఎవరికి అర్థం కాని భాషలో బెదిరించడం ఏదో ఉంటది అంతే. లీగల్ గా కూడా బూతులు మాట్లాడడానికి వీళ్ళు తిట్టడానికి కారణం ఏంటంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంది ఎవరి మీద ఫైల్ చేయాలంటే. ఇప్పుడు ఎందుకంటే వాయిస్ వాళ్ళదైనా ప్రూవ్ చేయాలి, చాలా తతంగా ఉందన్నమాట దాని గురించి. అవును, ఈ వాళ్ళ ఛానల్ పేరు ఫలానా అన్న ఇది వీడే పర్సన్ అని చెప్పి ట్యాగ్ చేయగలడం ఇవన్నీ ఉంటాయి. చేయాలి. ఇంటర్నెట్ లో అందుకే అనానిమిటీ ఉంటది. మీకు ఆ అనానిమిటీని అడ్డు పెట్టుకుని ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్, సూపర్ పాయింట్. ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్నా. ఈ ధర్మరక్షక దాంట్లో అడ్డు పెట్టుకొని బూతులు తిడుతున్న వాళ్ళందరి మీద మీరు ఇచ్చిన ఏమీ అవ్వదు. అంటే ఒక రిపోర్ట్ ఇచ్చినా ఏమి ఎందుకు అవ్వదంటే వాయిస్‌ని ప్రూవ్ చేయడం అనేది చాలా ఇదనమాట. అంటే మీరు అది బూతులు మాట్లాడడం అనేది సంస్కారంలోకి వస్తుంది. వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడే భాష, వాళ్ళ రామాయణ, మహాభారతాల్లో ఏవైతే ఉన్నాయో మన హిందూ గ్రంథాల్లో ఆ బూతులే ఆళ్ళు మాట్లాడుతున్నారు అనుకుందాం కాసేపు. దానికి అది కౌంటర్ కాదు. అంటే ఇప్పుడు సత్యాన్వేష్ చేసిన వీడియోలకి కౌంటర్ చేసినయన్ని కూడా బూతులే. ఎక్కడో కూడా అరె! నువ్వు చెప్పింది ఇది తప్పు. ఇప్పుడు మనం చూడు ఎలా చూపించామండి. మన మహాభారతం కాదు రామాయణం మన సుప్రీం కోర్ట్ తీర్పేంటి? సుప్రీం కోర్ట్ ఎలాగిచ్చింది? అసల ఏఎస్ఐ ఏం చేసింది? ఏఎస్ఐలోంచి కింద మన బయటపడ్డ రిలీక్స్ ఏంటి అని మనం చెప్పాం కదా! వీళ్ళెప్పుడు సబ్జెక్ట్ మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే అవతల వాడిని బూతులు తిట్టి అమ్మ, అక్క లేకపోతే ఆలి అంటే అమ్మ, అక్క, ఆలి అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాతేమో రారా నా కొడకా చూసుకుందాం నువ్వు సెంటర్ బస్తీ మీద సవాల్ అని చెప్పి అది తప్ప ఎక్కడ కూడా సబ్జెక్ట్ కౌంటర్ ఎక్కడ ఉండదనమాట. ఎవరికైనా సరే ఈ మొత్తం టోటల్ ధర్మ మార్గం భాస్కర్ రాజు ఛానల్లో ఉన్న ఒక పిల్ల బచ్చా గారి దగ్గర నుంచి ధర్మ మార్గం భాస్కర్ రాజు మధ్య వరకు ఒక్కడికి సబ్జెక్ట్ లేదు. ఓన్లీ ఇలాంటి ఈ పిల్ల పాండేగాళ్ళు ఉన్నారు కదా, ఈ కిల్బిల్ పాండేగాళ్ళు వచ్చి ఇలా బెదిరించడం తప్ప ఇంకేం ఉండదు ఆ ఛానల్లో. సో మనోడు ఇప్పుడు ఇంతకీ దూద్ మాంగేకుతో కీర్ దెంగే ధృవరాటికో చీర్ దెంగే అనేది ఎప్పుడు కదా స్లోగన్. యాక్చువల్ కిల్బిల్ పాండే ఒకటి ఉన్నాడు. నేను లింక్ పెట్టాను ఒకటి చూడండి స్లైడ్ నెంబర్ 2 లో. ఓకే, నా దాంట్లో యాడ్ చేశారా? ఓకే, స్లైడ్ నెంబర్ 2 స్లైడ్ నెంబర్ 2 ఓకే. దానిలో క్వింట్ ది కిల్బిల్ పాండే అని కింద లింక్ పెట్టాను కదా, అది యూట్యూబ్ కదా, పైది ఓపెన్ చేయండి. పైది ఓపెన్ చేయనా? ఒకసారి ఓపెన్ చేస్తా. ఓకే, 1 సెకండ్. ఈ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను, లేదా యాడ్స్ డిజేబుల్ చేద్దాం. బట్ ఇందులో యాడ్ అడ్రస్ చేశాను, అది నేను తీసేసాను. అవునా? సరే, ఇక్కడ పెట్టాను. రైట్. సో ఇప్పుడు మీకు ఇతను గుర్తున్నాడు చూస్తున్న శ్రోతలకి నాకు తెలిసి గుర్తుండే ఉంటాడు ఇతను ఫోటో. కొంచెం కిందకి రండి సార్. ఈ గుజరాత్ రైట్స్ అయినప్పుడు మనకి ఇది ఒకటే పెడతాను మళ్ళీ. అదొకటే చాలు. సో మీరు చూస్తే గుజరాత్ రైట్స్ అయినప్పుడు ఇప్పుడు ఈ లెఫ్ట్ ఎవరైతే ఉన్నాడో అతని ఫేస్ చాలా పాపులర్ అయింది. ఆ అవుట్లుక్, ఇండియా టుడే, వీటిలన్నిటి ఫేస్ మ్యాగజైన్స్ మీద ఇతని బొమ్మే ఉండేది. చాలా ఫేమస్ ఫోటో ఇది. ఇతను తర్వాత ఇతన్ని పట్టుకున్నారు. అంటే పట్టుకున్నారంటే అప్పుడు ఇతను అరెస్ట్ చేశారు, కానీ ఎవిడెన్స్ ఏం లేదని వదిలేశారు అనుకోండి. కానీ తర్వాత యాక్చువల్ గా ఇతను ఆఫ్టర్ ఆల్ దిస్ టైం 2016, 2019 ఆ టైంలో కూడా ఇతను అప్పుడప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడేవారు. ఇతను ఏమనుకుంటున్నాడు, జరిగి చాలా అయింది కదా, 2002లో కదా రయాట్స్ అయ్యాయి. ఇది 14 సంవత్సరాల తర్వాత అడిగింది. మళ్ళీ 2019లో కూడా ఐ థింక్ ఒక చిన్నది ఉండడం జరిగింది. ఇతను చూస్తే మీరు యాక్చువల్ కొంచెం కిందకి రండి సార్. సో ఇప్పుడు ఇతను కదా ఫేస్ ఆఫ్ ద ఐకాన్. ఇప్పుడు ఎవడైతే మనోడు బమ్ లాగా దెంగే అని ఎవడైతే టపోరి హిందీలో బెదిరించాడో ఇతనే కదా కైండ్ ఆఫ్, అంటే ఇతనిలాగా అవుదాను కదా అతను. ఇప్పుడు చంపేస్తే ఏమవుతుందండి, జైలుకి వెళ్తాడు కదా, అంతేగాని ఊరుకోరు కదా. మోదీ గారైనా సరే ఇతని జైలుకి పంపిస్తాడు కదా, గాడ్స్ కూడా ఉరిదీస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్. అంటే సో ఇప్పుడు ఇతను నిజంగా ధృవరెడ్డిని చంపేశాడు అనుకోండి, బాంబే వచ్చినప్పుడు ఉచ్చబోయిస్తా అని చెప్పి ఏదో బెదిరించాడు కదా మహేష్ బాబు లాగా. సో వెళ్ళి చంపేశాడు అనుకోండి, ఇతను ఏం చేస్తారు, ఇతన్ని టికెట్ ఇచ్చి దుబాయ్ పంపించేస్తారా, దావూద్ ఇబ్రాహిం దగ్గర శిష్యగంజ్ జరాబాయి అని చెప్పని? లేదు కదా. మహారాష్ట్ర పోలీస్ అరెస్ట్ చేస్తారు కదా. దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి చెప్తాడా నేను మన హిందూ కాస్ కోసం ఒక యాంటీ నేషనల్ చంపేశానంటే ఆయన ఫేస్ కూడా దాకడు కదా ఫడ్నవీస్. అవును రైట్. ఇప్పుడు ఫడ్నవీస్ ఇప్పుడు సీఎం అయినా రేపు పొద్దున ప్రైమ్ మినిస్టర్ అయినా ఇతను ముఖం కూడా దాకరు కదా, ఫేస్ కూడా దాకడు కదా. ఇతను ఏం చేస్తారు, ఇతను జైలుకి పంపిస్తారు కదా. సో ఇతను కూడా ఇట్లా అవుతాడు. ఇదే కదా ఇతని కెరియర్ పాత్ అనుకుంటున్నాడు కదా పాపం, దేశం కోసం నేను జైలుకి పోతానని చెప్పని. సో ఇంతకీ ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నాడు అశోక్ పర్మార్, దిస్ ఫెలో వాజ్ ఇన్ దిస్ రయాట్స్. ఇతను అప్పట్లో జర్నలిస్టులతో అది మాట్లాడడం అంటే అందుకే ఇతను ఫోటో అది తీసుకున్నారు కదా. కానీ మీరు చూస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళందరూ క్షాత్ర ధర్మం అని చెప్పని మన మన ఇంకొక బుద్ధి లేని అక్కయ్య ఒక ఆవిడ చెప్పింది కదా, శంకరక్కయ్య పేరేంటి ఏదో ఉంది. సో మౌనిక శంకర. ఇప్పుడు ఈ క్షాత్ర ధర్మం చేసిన అతను చూడండి, ఇతను పేరు అశోక్ పర్మార్, ఆల్సో నోన్ యాజ్ అశోక్ మోచి. అంటే ఏంటంటే ఇతను మామూలుగా మన చెప్పులు కుడతారు కదండి, షూ మేకర్. అంటే వాళ్ళు షూ మేకర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన అతను. సో క్షాత్ర ధర్మానికి ఉసిగొల్పేది ఇలాంటి వాళ్ళని, వీళ్ళనే అంటే అలాంటి వాళ్ళు అంటే నా ఉద్దేశం లోయెస్ట్ స్టాట్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే రెచ్చగొడతారు వీళ్ళందరూ. అంతేగాని మనం మౌనిక శంకరక్కకే కత్తి తీసుకుని ఎవరిని పొడవదేవిను వెళ్ళి కదా. ధర్మ మార్గం భాస్కర్ రాజు కూడా ఏం చేయడండి ఎవరు నేను. ధర్మ మార్గం భాస్కర్ రాజు కూడా సర్జరీ చేసి మంచి బాగా కొయ్యగలిగిన, అంటే తనకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంది కదా, మనుషులు ఎట్లా బాగా కొయ్యాలో, అంటే పేషెంట్లు ఎట్లా బాగా కొయ్యాలో ఆపరేషన్ చేసినప్పుడు. ఆ సర్జికల్ ప్రిసిషన్ తో ఎవరిని చంపడు కదా, హిపోక్రటిక్ తీసుకున్నాడు కదా మనోడు డాక్టర్. అంటే ఎంత కాంపిటెన్స్ లేకపోయినా, లెక్కలు రాకపోయినా యాక్టివ్ గా హామ్ చేయనైతే ఒట్టు శపథం చేశాడు కదా హిపోక్రటిక్ ఓత్. అది శ్రద్ధ వహిస్తే కనుక ఎవరిని చంపడు ధర్మవర్గం భాస్కర్ రావు కూడా. ఇప్పుడు ఈ కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో క్షాత్ర ధర్మం మీరు ఎత్తాలి, మీరు ఏంటి మీరు కత్తెత్తాలి, బాంబ్ వేయాలి, బాంబ్ లాగా దెంగే అని అంటారు. వీళ్ళెవరు దే నెవర్ బాంబ్ లాగా దెంగే, దే ఆస్క్ సమ్వన్ ఎల్స్ టు బాంబ్ లాగా దెంగే అనమాట. అది వీళ్ళందరూ సమ్వన్ ఎల్స్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ద లోయెస్ట్ స్టాట్ ఆఫ్ సొసైటీ లైక్ దిస్ ఫెలో. అవును, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు టూల్ కావాలండి. ఆ టూల్ ఎవరా అంటే ఒక లోయెస్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ చేసేస్తే వాడు జైలుకి వెళ్ళినా వాళ్ళ కుటుంబంలో ఎవరు లేదు. ఇతను పాపం ఇతన్ని పట్టుకుంటే ఇతను పోలీసులు చెప్పిన స్టోరీ ఏంటంటే, నేను ఊరికి అక్కడ ఉన్నాను, నా పని నేను చేసుకుంటుంటే అందరూ ఎవరిని కొడుతుంటే నేను కూడా సాఫ్రాన్ బ్యాండ్ కట్టుకుంటే నా ఫోటో తీశారు అని చెప్పని అతను అన్నది. బట్ ఇంత పోజ్ ఇచ్చాడు ఆవేశంగా, చాలా మాట్లాడాడు కూడా ఇంకో జర్నలిస్ట్ లో. బట్ ఎనీవే ఇతను జైలుకి, అంటే ఇతను ఇంకా అదర్ వీక్నెస్ ఏం లేదు కాబట్టి ఇతనికి శిక్ష పడలేదు, ఏం లేదు. కానీ మీరు చూడండి ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ఇతను ఇంకా చెప్పులే కుట్టుకుంటున్నాడు. అండ్ అది కూడా ఇతనేమి అంత పైకేం రాలేదు లైఫ్ లో. మీరు చూస్తే కనుక హీ వాజ్ యాక్చువల్లీ 2016లో he was still doing his business from the street. 2019లో వచ్చిన షాప్ ఏదో పెట్టుకున్నాడు, చెప్పులు దుకాణం. మీరు చూస్తే ఇతను ఇప్పుడు హీ టాక్స్ అబౌట్ హిందూ ముస్లిం యూనిటీ ఆఫ్టర్ ఆల్ దిస్ టైం. అదే జ్ఞానోదయం అంటే అదే అంటే కిల్బిల్ పాండే అయిపోదని బాగా దురద ఉందనుకోండి, ఎవరికైనా అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత దిస్ ఈజ్ హౌ దే టర్న్ అవుట్. ఇదంతా ఒక వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్ అని, దీనివల్ల పాయింట్ ఏం లేదని, దీనివల్ల అని చెప్పి అర్థమైపోతుంది వాళ్ళకి. మనం ఏమంటామంటే ఇది ముందే తెలుసుకోండి జ్ఞానోదయం, మీరు పెద్ద ఆవేశపడిపోయి తిరిగి మళ్ళీ ఆవేశం చల్లార్చుకోవడం కాదు, అసలు ఇప్పుడే చల్లగా ఉండండి అని చెప్తున్నాం మనం. అంతే, అదే కరెక్ట్. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం ఆడియన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలని ఈ బత్తాయిగాళ్ళను లేకపోతే ఈ టీనేజర్స్ వాళ్ళ కోసం మనం భయపడదా, వాళ్ళు ఎలా తయారవుతున్నారు, లేదా వాట్సాప్ అంకుల్ గురించి అంటే మనం వరి అంతా కూడా ఈ టీనేజర్స్ ఇలా టర్న్ అయిపోతున్నారనే తప్ప, అదే బాధ తప్ప ఆ జ్ఞానం వాళ్ళకి ఎలా కలుగుతుంది అన్న పాయింట్. ప్లస్ ఈ అంకుల్స్ ఉన్నారు అనుకోండి, ఎవరు ఇంత ముందు వచ్చిన కిల్బిల్ పాండే లాంటి అంకుల్స్, లేకపోతే మన ఇంకోటి ఎవరో మన బూత్ బాణం, రామ్ బాణం, బొర్రలేని బాణం అది పేరు చెప్పారు కదా మీరు, వీళ్ళందరితోని మనకి అసలు పనే లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక్క పాయింట్ తో చూసారా, ఆ రోజున న్యూటన్ ఇంకోళ్ళ పేరు మనం పట్టుకొచ్చాడు, అగస్తుడా ఇది పట్టుకొచ్చాడు కదా, పట్టుకొస్తే దాన్ని మనం కౌంటర్ కి ఇప్పుడు వచ్చి కౌంటర్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఇల్లు కాలిపోతుంటే దాని ఏమంటారు, పక్కన ఫైర్ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అవును. సో వీళ్ళు అదే బ్యాచ్, వీళ్ళనే కొన్ని ప్రాంతాల్లో శవాల మీద పేలాలు ఏలుకునేవారు అంటారు కదా, అదే బేసిక్ గా. అంటే ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే ఒక పొలిటికల్ కల్చర్, ఒకటి డిగ్రేడ్ అవుతున్న పొలిటికల్ కల్చర్ లో ఆ టైప్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు అక్కడ టెంట్ వేసుకుని క్యాంపింగ్ చేసుకుందాం అనుకునే టైప్ వీళ్ళందరూ. వీళ్ళంతా అవకాశవాదులు, అంతకన్నా ఏం కాదు. వీళ్ళ చేతులకు నిజంగా బాంబులో కత్తులు ఇస్తే వీళ్ళు వేయరండి, వీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. అరే నువ్వేని ఆవేశం వాళ్ళకి క్రియేట్ చేస్తారు అనమాట. ఆల్రెడీ వేసేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళు జాయిన్ చేసుకుంటారు అనమాట. వీళ్ళ టీంలో ఎక్కువ మంది కావాల్సింది అలాంటి వారియర్సే. ఎందుకంటే ఆ రోజున ఈ రిఫ్లెక్షన్ దాంట్లోని వాడు ఎవరో వాడు పేరేంటి అమోఘ ఎవడున్నాడు కదా, వాడు పిలుపునిచ్చింది అదే అనమాట. వాడు ఇచ్చాడో తెలియదు పిలుపులు, వాడు ఎప్పుడో చందా కోసం తప్ప మామూలుగా పిలిపేవాడు. వీళ్ళంతా చందా కోసం, వీళ్ళకి నేను ఎప్పుడంటే వీళ్ళు పిలిపిస్తున్నా ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అన్నా నేను బాంబు వేస్తానన్నా, బాంబు ఎక్కడ దొరుకుతుందన్నా అన్నా అనుకోండి, అరే తమ్ముడు నువ్వు బాంబు కాదురా, నువ్వు రోజు లైవ్ లో జాయిన్ అయ్యి బూతులు తిట్టాడు, ఎందుకంటే దానివల్ల డబ్బులు వస్తాయి కాబట్టి. అంతే, కరెక్ట్. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఏంటంటేనండి, నేను క్రైమ్ చేస్తాను ఆర్గనైజ్ చేస్తా అన్నది డబ్బుల కోసం. అంటే నిజంగా చేయరిళ్ళు క్రైమ్ ఏం చేయరిళ్ళు, ఎందుకంటే చేస్తే జైలు పోతారని తెలిసి వీళ్ళకి. ఇప్పుడు ఎవడు మన బాంబేలో కనబడితే వచ్చపోయిస్తాదో అన్నాడు కదా కిల్బిల్ పాండే, బాంబ్ లాగా దెంగే టపోరీ గడు ఉన్నాడు కదా హిందీ, వాడాడు రోజు ఉద్యోగం చేసుకుంటాడు, వాడు ఇంటర్నెట్ బిల్ కట్టుకోలేడు, లేకపోతే వాడు బూతులు తిట్టలేడు కదా ఇట్లాగా ఫోన్ చేసి. అవునా, వాడు జైలుకు పోతే మరి బూతులు ఏమన్నా తిడతాడు పాపం.
అది కరెక్టే. కానీ ఇంకోటేంటంటే వీళ్ళందరికీ ఒక ఎగ్జిట్ పాయింట్ చెప్పాను కదండీ! వీళ్ళలో ఉన్న ఈ హిందుత్వ వాళ్ళని తిట్టాలి అనే కసి ఇదైతే ఉందో అది తీర్చుకోవడానికి ఈ ఛానెల్‌కొస్తా ఉంటారు. అంతే ఇదంతా దురద తెచ్చుకోవడానికి అనమాట. ఆ! చూడండి ఇప్పుడు మీకు కుక్కలు చూడండి బాగా దురద పుడితే ఏం చేస్తాయి? అవి ఒక అదేంటి గోడకు రాసుకుంటూ ఉంటాయి కదా! అంతే. అంతే. అట్లాగే అదే బిహేవియర్ ఇది. అంతే రైట్. దానివల్ల పాయింట్ ఏం లేదు. నంబర్ 1. నంబర్ 2 ఇదేమి ఎథికల్ బిహేవియర్ కూడా కాదు కదా! ఇప్పుడు నేను ఎవడో చంపేస్తానని చెప్పడం హీరోయిజం ఎలా అవుతుంది? అది బుద్ధి లేనిది అవుతుంది అది. నేను జైలుకి పోతా అని చెప్తున్నాడు కదా! అవును. కరెక్ట్. క్రిమినల్ అవుతా, నేను హత్యలు చేస్తా, నేను జైలుకి పోతా అని చెప్పడం అనేది ఇది స్టూపిడిటీ. అంటే ఒక లెవెల్లో స్టూపిడిటీ. రెండో లెవెల్లో నిజంగా అది ఎగ్జిక్యూట్ చేసే క్యాపబిలిటీ ఉంటే కనుక దట్ ఈస్ డేంజర్. ఆ! అంటే ఇప్పుడు అంతకుముందు కూడా 'తులసి చందు' ఛానెల్ మీద కూడా అలాగే ఉసుగొల్పారు. మీరు గనక చూసుకుంటే చాలా మంది. అవును. అప్పుడు చేయడానికి కింద కామెంట్స్ గాని, అది గాని అది సో, అది వేరే టాపిక్‌కెళ్తది గనక ఈడు మాట్లాడడం అయిపోయిందనుకుంటా. లాస్ట్‌లో ఒక చిన్న పాయింట్ పెట్టేసేసి నేను చేసేస్తానింక. చేసిన వీడియో ఏదైనా వస్తే నేను చూస్తాను. ఎందుకు చూస్తున్నాను సార్? చూస్తున్నారో అలా బయట పడండి. మా కంటికి ముందు వచ్చిన రోజు లేదా మిమ్మల్ని నిలువున పాతేస్తాం మేము. అదండి. ఈడి కంటి ముందు ఏమిటి కాదు 2 ఏసి వచ్చాడా ఏంటి నాకు అర్థం కావట్లేదు. మన అదేంటి జగన్ అన్న బ్రాండ్ ఏదో వేసేసి వచ్చాడు. జగనన్న సాయంత్రం. చీప్ లిక్కర్ బ్రాండ్ ఉంది కదండీ! అది ఏసాడాడు. ఇప్పుడు మటికి ఇక్కడి నుంచి బాగా మాట్లాడతాడు. ఎందుకంటే తెలుగుదేశం వచ్చింది గనక లిక్కర్ దాంట్లోని వీళ్ళేదో కింగ్ ఫిషర్ అనే కొద్ది మంచి బ్రాండ్‌లు పట్టుకొస్తున్నారంట. అదే రేటుకి మంచి బ్రాండ్లు అమ్ముతారు. అదే రేటుకి మంచి బ్రాండ్‌లు అమ్ముతారు మనోళ్ళు. అప్పుడు మెయిన్ ఇదండి. ధర్మరక్షక ఛానెల్‌లో జరిగేదేంటి అని లాస్ట్ టైము మన ఆడియన్స్‌కి చెప్తే, వాళ్ళు మనకి కొన్ని క్లిప్స్ పంపించారనమాట. మనకిప్పుడు టైం లేదు. అలాగే సమీర్ గూడా ఒక బుడత బత్తాయి గాడు ఉన్నాడు కదా! క్రిస్టియన్ మీద పెట్టాడు. మనకి టైం ఉంటే క్రిస్టియన్ బుడత బత్తాయి గాడు ఏం చెప్తున్నాడో అది గూడా విందాం మనం. కానీ నేను కాల్స్ ఇచ్చేసానండి. మనకి చాలా కాల్స్ జాయిన్ అయ్యాయి. నేను కాల్స్ తీసుకుంటా ఇంకా. ష్యూర్ అండి. కాల్స్ తీసుకుందాం.